ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా దేవుని మాట ఎటువంటిదో మనం గ్రహించుకోగలగాలి. 2 పేతురు 1 అధ్యాయము 20 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒక కుటుంబంలో ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ కుటుంబంలోని ఎటువంటి సంతోషమైతే కలుగుతుందో, అలాగే దేవుడి యొక్క ప్రవచనం నీ వద్దకు వచ్చినప్పుడు అది మనుషులు తమ ఉద్దేశాలను బట్టి పలికింది కాదు గాని దేవుని ఆత్మచేత అది పలికినటువంటి మాట. అటువంటి ప్రవచనం నీ కుటుంబంలో పుట్టినట్లయితే, నీ పరిస్థితుల్లోకి ఒక మాట వచ్చినట్లయితే, ఆ ప్రవచనం ఎంత విలువైందో నువ్వు గ్రహించుకోగలగాలి. ఒక చిన్న బిడ్డ నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత సంతోషమైతే కలుగుతుందో, అటువంటి సంతోషం ప్రవచనం వినడం ద్వారా నీ హృదయంలో కలగాలి. 2 పేతురు 1 అధ్యాయము 16 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యాలి అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు తెలపలేదు గాని ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారమే తెలిపితిమి. ఈ నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఆయన రూపాంతరం చెందినప్పుడు పేతురిని, యాకోబుని, యోహాను ఆయన వెంటబెట్టుకుని పోయినప్పుడు అక్కడ పేతురు అనేటువంటి గొప్ప సేవకుడు ఏవేవో మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ అప్పటికీ పేతురు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సంగతుల గురించి కానీ ఆలోచన చేసినట్లయితే అతని ఎంతగా దేవుని యందు బలం పొంది దేవుని యొక్క మాటలు అర్థం చేసుకొని దాని యందు ఆనందించడానికి శక్తి కలిగినటువంటి వాడే దాన్ని ప్రకటించడానికి గొప్ప ధైర్యంతో అతను మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకుచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. ప్రతిరోజు పేతురు హృదయంలోని ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ప్రశ్న ఎక్కడికి ప్రభు వెళ్ళినప్పుడు కూడా పేతురిని ఖచ్చితంగా తీసుకుని వెళ్తూ ఉండేవారు. అక్కడ జరిగించే కార్యాలను పేతురు చూస్తూ ఉండేవాడు. అతని విశ్వాసంలో తొలగిపోకున్నట్లుగా ప్రతిసారి అతను బలం పొందుకుంటూనే ఉండేవాడు. కానీ తన హృదయంలోంచి పుట్టినటువంటి ఆలోచనలు బట్టి దాని అంతటినీ పోగొట్టుకుంటూ ఉండేవాడు. అందుకే ఆయన అంటున్నారు, దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలను. యాలి అనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషులు ఇచ్చిన బట్టి కాదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. కనుక దేవుని మూలంగా పలుకుతున్నటువంటి మాట ఏదో, సొంత ఉద్దేశాలను బట్టి పలుకుతున్నటువంటి మాట ఏదో గ్రహించుకునేటువంటి జ్ఞానం నువ్వు దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఎంతోమంది మనల్ని సంతోషపెట్టడానికి ఎన్నో విషయాలు చెప్పచ్చు. కొందరు మనల్ని ప్రేమించి, హెచ్చరించి, గద్దించి మాట్లాడచ్చు. కానీ మనకు అనుకూలంగా ఏదైతే ఉందో దాన్నే మనం నమ్ముతాం. అలా కాదు. దేవుని ప్రేమించేటువంటి వారికి ఆ యొక్క మాటను వారు సులువుగా గ్రహించుకొని ఆ మాట చొప్పున చేసి వారు ఎక్కువ లాభం పొందగలరు. కనుక నీకు ప్రకటించబడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి ఒక గ్రహింపు కలిగిన వారై ఉండాలి. ఆయన మాటలను త్రోసిపుచ్చకూడదు. వాటిని హృదయంలో తీసుకోగలగాలి. పేతురు జీవితంలో అటువంటి స్థిరత్వం వచ్చినప్పుడు అతడు అనేక మంది మధ్యలో బహుధైర్యంగా దేవుడి లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని అనేక మంది సేవకులు పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ నీ వాక్యం చేత, నీ శక్తి చేతనే స్థిరపరచబడి అనేక సంఘాల్లోనికి వెళ్ళి నాయన వారి లేఖనాలు ప్రకటించి అనేకులు బలం పొందినట్టుగా చేసి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించిన గొప్ప సేవకులు అందరిని బట్టి నీకు స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పేతురుని బట్టి ఇంకా స్తోత్రాలు చెల్లిస్తుండగా దేవా, ప్రవచనం గురించినైనా ప్రతి ఒక్కరికి గ్రహింపు కలిగినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ తండ్రి ప్రకటించమని, బలపరచమని, కృపా సమాధానం అనుగ్రహించిన ఆయన గొప్ప నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.